అందరికీ నమస్కారం. ఈ మధ్య గత 10, 15 రోజుల బట్టి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. కొంతమంది కాపు నాయకుల చుట్టూ తిరుగుతున్నాయి. అది ఏ విధంగా అంటే, మొన్న తునిలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకి వాళ్ళ అబ్బాయి వంగవీటి రాధా గారు వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా చాలామంది అటెండ్ అయ్యారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఏంటంటే రంగా గారి విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు ఒకటి కమ్యూనిటీకి సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీలు హాజరవుతాయి. ఓన్లీ కాపులనే కాకుండా చాలామంది మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా వస్తారు. ఎక్కువ మంది కాపులు రావచ్చు. ఇంకోటి ఏంటంటే, వచ్చిన కాపుల్లో ఎక్కువ మంది జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి రాధా గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కాపు కుర్రోళ్ళు కొంతమంది డెఫినెట్గా అటెండ్ అవుతారు. నాయకులకు వచ్చేటప్పటికి, ఎందుకంటే వాళ్ళు మనల్ని కూడా కేకేశారు. గౌరవప్రదంగా రంగా గారి విగ్రహావిష్కరణ, వాళ్ళ కుటుంబంతో మనకి గతంలో ఉన్న అనుభవాలు కానీ లేకపోతే పరిచయాలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా వచ్చి ఒక దండేసి దండం పెట్టి రాధా గారికి కూడా విష్ చేసి పలకరించి వెళ్ళిపోతూ అది ఒక సాంప్రదాయంగా వస్తుంది. కృష్ణా జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో వల్లభనేని వంశీ గారు కానీ లేకపోతే కొడాల నాని గారు కానీ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో రాధా గారితో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న తునిలో కార్యక్రమంలో దాడిశెట్టి రాజా గారు, జక్కబూడి గణేష్ గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. కాకపోతే తునిలో జరిగిన విగ్రహావిష్కరణకి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఏ విధంగా అంటే, రాధా గారు అప్పుడు ఒక మాట మాట్లాడాడు ఆయన. అది ఆయన పార్టీలకు సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా మనసులోంచి వచ్చిన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ఏంటి అంటే, దాడిశెట్టి రాజా గారికి లేకపోతే జక్కబడి ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉండాలి, మీరు అండదండగా ఉండాలి, వాళ్ళు మీకు కూడా అదే విధంగా ఉంటారు అనే విధంగా వాళ్ళు మీకు ఉండాలంటే వాళ్ళని మనం బలపరచుకోవాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి అని అర్థం వచ్చేలాగా అయ్యే మాటలు మాట్లాడారని కాదు, ఆయన మాట్లాడాడు. అది ఇప్పుడు పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ మాటలు వేరే చోట ఎక్కడైనా ప్రైవేట్ పార్టీల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ మాట్లాడితే అది వేరు. ఇక్కడ ఏంటంటే ఒక ఎజెండా ప్రకారం రాధా గారు లేట్గా వచ్చాడన్న విధంగా, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడనే విధంగా ఆ మాటలు మాట్లాడా అనే ఒక ఆలోచన తెలుగుదేశం నాయకుల్లో. ఇంకోటి సమయం సందర్భం చూసుకుని మాట్లాడా అని చెప్పి, ఏంటంటే ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు అనేది చూసుకుంటే, మాట్లాడింది తునికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి, తుని అనగానే జనరల్గా రైల్వే ఘటన గుర్తొస్తుంది. రైల్వే ఘటన గుర్తొచ్చిన వెంటనే కాపు కమ్యూనిటీ గుర్తొస్తుంది. కాపు కమ్యూనిటీ గుర్తొచ్చిన వెంటనే రిజర్వేషన్ యాజిటేషన్ కోసం అక్కడ చేసిన ఉద్యమం గుర్తొస్తుంది. ఆ ఉద్యమం గుర్తొచ్చిన వెంటనే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం గారు గుర్తుకొస్తాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సరిగ్గా ఆ సందర్భంలో ఆ విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు, అదే సందర్భంలో అక్కడికి అటెండ్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుల్నే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అండగా ఉండమని చెప్పి రంగా గారి విగ్రహావిష్కరణ కూర్చున్న వాళ్ళు అంటే రంగా అభిమానులే, లేకపోతే ఈయన అభిమానులే. అంతేగాని వీళ్ళు అభిమానించిన వాళ్ళు, వీళ్ళు ద్వేషించోడు ఎవడ అక్కడికి రాడు కదా. వాళ్ళందరికీ ఈయన చెప్పేయడం అంటే ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నాడా అనే ఒక ఇది తెలుగుదేశం పార్టీలో పట్టుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాధా గారితో ఒక అవసరం ఉంది. ఎందుకు, పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి. నువ్వు ఒక నాయకుడు అయితే నీ స్థాయి కంటే ఎక్కువ స్థాయి కలిగిన వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి మా పార్టీలో ఉన్నాడని చెప్పి చూపించి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భయపెడతానికి, నా దగ్గర కూడా ఒక ఆయుధం ఉందని చెప్పి, పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం కదా, ఆడ ఒక బాణం ఎత్తే నిప్పులు వచ్చి, ఈడ ఒక బాణం ఎత్తే నీరు వెళ్ళేది, ఆ విధంగా భయపెడతానికి. ఇప్పుడు కానీ ఇతను కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతే ఈ కూటమి ప్రభుత్వం చేసి తప్పులకు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు జనసేన కార్యకర్తలు వీళ్ళంతాని. అదేవిధంగా రంగా బ్రాండు, రంగా ఇమేజ్ కానీ ఈయన పట్టుకెళ్ళిపోతాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే రంగాని ఈ రోజు గౌరవించడం మెగా ఫ్యామిలీ గొప్పదే అని చెప్పి భావించి, రంగా మా తర్వాతే, అతను ఎప్పుడో చనిపోయాడు, అతను ఉండగా ఏం చేశాడు ఏం చేయలేదు అనేది డిస్కషన్ అనేది కాకుండా, మామూలుగా వీళ్ళు ఎప్పుడూ కూడా అతన్ని ఇవ్వవలసినంత సముచిత గౌరవం కానీ సముచిత స్థానం కానీ రంగా గారికి ఎప్పుడూ కూడా ఇచ్చి ఉండలేదు ఈ మెగా ఫ్యామిలీ. ఆయన బతుకున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఆయన విగ్రహావిష్కరణ కానీ ఆయన వర్ధంతులు కానీ జయంతులకు కానీ ఎప్పుడు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎవరికే ఇవ్వడు. ఆయనే ఏకైక కాపు జాతికి నాయకుడు ప్రపంచంలో, ఆయన ఒక్కడే కాబట్టి ఆయన ఎవరికే గౌరవం ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, కాపుల్లో రంగా అభిమానులు డెఫినెట్గా రాధా కూడా పోతారు.
అతను ఏ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉంటాడా, కమ్యూనిస్టులోకి వెళ్ళిపోతాడా, బీజేపీలోకి వెళ్ళిపోతాడా, లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోయినా సరే అప్పుడు ఇంకా ఎక్కువ మంది కాపులు పోలరైజ్ కావచ్చు. ఇప్పుడు ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఒక పక్కన ఇతను ప్రామిస్ చేసాడు. ఎవరో నేను ఎట్టి పరిస్థితుల్లోనే చాలా గొప్పవాడు, 15 సంవత్సరాలు మీ పార్టీకి అండదండగా ఉంటాను అని. అది బయట జనం ఏంటంటే పాలయతనం చేస్తానని, జెండా కూలీల కింద ఉంటామని రకరకాలుగా అనుకున్న ఇతను 15 సంవత్సరాలు వాళ్ళకి బాండ్ రాసి ఇచ్చేసాడు తెలుగుదేశానికి. ఇతనితో పెద్ద ప్రమాదం లేదు. కాకపోతే ఇతనికి శంక మెంటలు ఉంది, కొంచెం తిక్కు ఉంది. ఈ తిక్కోడు ఎప్పుడు ఏం అడ్డం తిరిగిపోతాడో అనే భయంతో ఈ పక్కన రాధానే చూసి చూడనట్టు, మెచ్చుకున్నట్టు పదవి ఇస్తానని చెప్పి చూపించకుండా తిప్పుకుంటూ 2 సంవత్సరాల మట్టి ఏమీ చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్లు వస్తున్న సందర్భంలో ఈ రాధా గారు ఆ రాజ్యసభను ఏమన్నా దృష్టిలో పెట్టుకుని ఒకసారి గుర్తు చేస్తాం, నేను కూడా ఉన్నానురా బాబు, కొంచెం గుర్తు పెట్టుకోండి, మరీ అంత తీసి పారదోపకండి, సర్వీస్ చేయించుకుని రంగా గారి నేమ్ ఉపయోగించుకుని ఆయన ఒక బ్రాండు ఆ డిపాజిట్లన్నీ ఉపయోగించుకుని దొబ్బి మనం తర్వాత డబ్బులు ఇవ్వంటే ఎలాగా, అందుకని చెప్పి ఒకసారి గుర్తు చేస్తానికి సరైన సందర్భంలో ఏంటంటే ఎప్పుడు వచ్చావని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా కొట్టు ఆ దెబ్బ మెల్ల తిరిగిపోయేలాగా తగవలసినోడికి, జనసేన అధినేతకు కానీ తెలుగుదేశం అధినేతకు కానీ. అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి నాయకులు వాళ్ళకి మరిచెడిపోయి బుర్రపాడైపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఒక ఆయన మాట్లాడాడు, ఎవరైనా మోక ఆనంద్ సాగర్ గారు అని చెప్పి, ఈ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ కలుపుతూ ఇష్టం లేదు, దాని గురించి కూడా నేను ఆయన 13 నిమిషాలు 7 సెకండ్లు ఎంతో మాట్లాడినట్టున్నాడు ఇంటి ముద్రగడ పద్మనాభం గారి గురించి. ఆయన మాట్లాడింది 20 సెకండ్లు 30 సెకండ్లో, పద్మనాభం గారు నిమిషం కూడా మాట్లాడాల. ఆయన మాట్లాడింది 2 మాటలు మాట్లాడాడు. వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించాడు, మీరు కూడా ఆశీర్వదించండి అన్నాడు అంతే. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి గురించి కానీ జనసేన గురించి కానీ ఏమీ కామెంట్లు ఏం చేయాల. మొత్తం ఈయన ఏకపాత్ర అభినయించి చూపించాడు ఈ మోక ఆనంద సాగర్ అనేటి ఆయన. ఆయన్ని కూడా డిస్కస్ చేద్దాం. మొత్తానికి అయితే భయం అయితే పుట్టుకొచ్చింది తెలుగుదేశం పార్టీలో. మళ్ళీ రంగా గారు చనిపోయిన నాటి రిజల్ట్ మళ్ళీ వస్తుందేమో. తెలుగుదేశం పార్టీ ఈసారి అయితే సోషల్ మీడియా దెబ్బకి మొత్తం మటాష్ అయిపోద్దేమో అనే ఒక భయంతో కింద కార్యకర్తలను రెచ్చగొడతాం. వీళ్ళందరికీ ఈ సెకండరీ నాయకులందరికీ కూడా పెద్ద దిక్కు కింద ఉన్న రాజేష్ మహాసేన అనేవాడు వీళ్ళకి ఏదో చెప్తాడు, పరికమాల విషయాలు ఏదో చెప్పి ఒక 2-3 డైలాగులు చెప్పి వాడేంటంటాడు, అవి వాడేసేళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, కోపులకు రెచ్చగొట్టాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. అసలు ప్రత్యేకించి ఒక సమస్య కోపులంతా కూర్చుని కానీ లేకపోతే మనసులో కానీ గుండెల మీద చేసుకుని ఆలోచించవలసింది ఏంటంటే మెగా ఫ్యామిలీ, రంగా ఫ్యామిలీ, అసలు ఎవరికి ప్రజాభిమానం ఎక్కువ ఉంది, అసలు ఎవరిని మనం ప్రేమించాలి అంటే మిగతా వాళ్ళు ద్వేషించమని కాదు, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇంకా కూడా అయితే రంగా ఫ్యామిలీ లేకపోతే మెగా ఫ్యామిలీ తప్ప ఎవరు సొంత ఫ్యామిలీని అందరూ వదిలేసి చాలా కాలం అయిపోయింది కోపల కుర్రోళ్ళు. అది వేరే మాట్లాడుకుందాం. ఇంట్లో ఎవడ గొప్పడు అనేది సమస్య వచ్చింది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు కామెంట్ రూపంలో చెప్పండి, రంగాన్ని ఎందుకు గౌరవించాలి, మెగా ఫ్యామిలీని ఎందుకు గౌరవించాలి, సొసైటీకి కానీ దేనికి కానీ. ఇంకా దగ్గర 40 సంవత్సరాలు అవుతున్నా సరే రంగాకి ఇంకా విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? ఆ క్రేజ్ ఎందుకు ఉంది, ఇంతకాలం బతికెందుకు ఉంది, దాన్ని బతికించి ఉంచుతున్న వ్యక్తులు ఎవరు? దాన్ని మనలో ఉన్న కొంతమంది నాయకులు మేమే నాయకులు వాళ్ళని గౌరవించొద్దు మమ్మల్ని గౌరవించండి అన్న విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అట్ల గురించి ఒక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రారంభమైంది. కాపులు అంటే భయపడుతూ అంటే చంపేస్తారని నరికేస్తారని కాదు, వాళ్ళ ఓట్ల విలువ వాళ్ళ ఓట్ల శక్తి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ గుర్తించింది కాబట్టి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చేయనివ్వండి, ఎంత ఎదురుదాడి చేసినా కాపులకైతే సముచిత స్థానం ఏ పార్టీ అయినా ఇవ్వవలసిన పరిస్థితులే కల్పించరాయి. ఇవ్వవలసిన అవకాశం అవసరం ఈ పరిస్థితులే సృష్టిస్తున్నాయి, సొసైటీయే సృష్టిస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ. ఇది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ నమస్కారం. రామోదరావు. జై హింద్.